కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. కేసీఆర్ కుటుంబం లాభపడ్డది. ఇలా అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏ విధంగా దివాలా తీసిందో తెలంగాణ సమాజం గుర్తుంచుకోవాలి. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఆ విధంగా చేసిందని చెప్పి కసితోని ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఇవాళ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా దోచుకుంటుందో ఒక్కసారి ఆలోచించాలి. ఇవాళ ఈ జనరేషన్ కు త్రిబుల్ ఆర్ సినిమా చూసిన జనరేషన్ కాంగ్రెస్ పార్టీ ఇవాళ త్రిబుల్ సీస్ బాధపడుతుంది. కరప్షన్, కలెక్షన్, కమిషన్ ఇవాళ ఏ విధంగా అవినీతికి పాల్పడుతూ రాష్ట్ర ప్రజలు దోచుకుంటుందో కాంగ్రెస్ పార్టీ ఇవాళ తెలంగాణ సమాజం ఆలోచించాలి. ఇవాళ ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ఇవాళ కొత్త కొత్త పథకాల పేరు చెప్పి ఇవాళ 6 గ్యారెంటీల విషయంలో కానీ 420 హామీల విషయంలో ప్రజలను మోసం చేస్తున్న విషయాన్ని ఇవాళ తెలంగాణ సమాజం గుర్తుంచుకోవాలి. 2500 రూపాయలు మహిళలు ఇచ్చే విషయంలో కానీ 4000 రూపాయలు మన తాత అమ్మమ్మలకు ఇచ్చే విషయంలో కానీ స్కూటీలు ఇచ్చే విషయంలో కానీ తులం బంగారం ఇచ్చే విషయంలో కానీ ఉద్యోగాలు ఇచ్చే విషయంలో కానీ డిఏల విషయంలో కానీ పంట కొనుగోళ్ల విషయంలో కానీ ఇవాళ నిరుద్యోగ వృద్ధి విషయంలో కానీ విద్యార్థి భరోసా విషయంలో కానీ ఇండ్ల విషయంలో కానీ ఉపాధి విషయంలో కానీ ఇవాళ అన్ని వర్గాల ప్రజలను వంచి మోసం చేస్తున్న పార్టీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ అనే విషయాన్ని ఒకసారి మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ 6 గ్యారెంటీల అమలు విషయంలో పూర్తిగా విఫలమైన కాంగ్రెస్ పార్టీ పట్ల ఇవాళ ప్రజలు చీదరించుకుంటున్నారు, అసహించుకుంటున్నారు. ఇలా కోపంతో రగిలిపోతున్న విషయాన్ని ఇవాళ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు గుర్తుంచుకొని గ్రామానికి తిరిగి ఇలా భారతీయ జనతా పార్టీ ఒక సందేశాన్ని నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వాన్ని బలపరిచే విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ ముఖ్యమంత్రి గారు కేవలం హామీలకే పరిమితమై ఇవాళ కనీసం కేంద్రం ఇచ్చే నిధులను ఇవాళ వాడుకునే పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం లేదు. ఒకవైపు కేంద్రం ఇచ్చే నిధులను దారి మళ్లిస్తున్నారు, మరొక వైపు కేంద్రం ఇచ్చే నిధులను వాడుకోలేని పరిస్థితిలో తిరిగి నిధులు వాపసు అయ్యే పరిస్థితి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉత్పన్నమైంది. ఎందుకంటే పేరు కోసం తాపత్రయపడుతున్నారు. కేంద్రం నిధులు వస్తే దాన్ని వాడుకుంటే నరేంద్ర మోడీ గారి పేరు వస్తుంది, భారతీయ జనతా పార్టీ పేరు వస్తుందని చెప్పి ఇవాళ అడ్డగోలుగా ఇవాళ అవినీతికి పాల్పడుతూ కేంద్ర నిధులు దారి మలుస్తున్న విషయాన్ని ఇవాళ తెలంగాణ సమాజం గుర్తుంచుకోవాలి. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఇవాళ దేశంలో అన్ని రాష్ట్రాలు అభివృద్ధి చెందితేనే ఇవాళ శక్తివంతమైన భారతదేశ నిర్మాణం సాధ్యమవుతుందని చెప్పి వికసిత్ భారత్ లక్ష్యంగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు నిధులు కేటాయిస్తుంటే తెలంగాణ రాష్ట్రంలో నిధులు దారి మలుతున్నాయి. ఇవాళ తెలంగాణ కేంద్రం ఇచ్చిన నిధులు అవినీతి అక్రమాలు పాల్పడుతున్న విషయాన్ని ఇవాళ తెలంగాణ సమాజం గుర్తుంచుకోవాలి. ఇవాళ అనేక నిధులు దారి వాపసు పోతున్నాయి. ఇవాళ మ్యాచింగ్ గ్రాంట్ ఇస్తలేరు, భూసేకరణ చేస్తలేరు, కానీ కేంద్రాన్ని విమర్శించడమే ఇవాళ పనిగా పెట్టుకున్నారు. అస్తమానం ఇవాళ 24 గంటలు కేంద్రాన్ని తిట్టడమే. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కేంద్రంతో సమన్వయం పాటించాలి, ఒక మంచి ఆలోచనతో ముందు ప్రయత్నం చేయాలి. కానీ ప్రధానమంత్రిని కలవడానికి పోతారు, ప్రధానమంత్రి తిట్టిపోతారు. ఇక్కడ అవి మీడియాలో పోతే ప్రధానమంత్రికి పోతాయి. కేంద్ర మంత్రులు కలవడానికి పోతారు, కేంద్ర మంత్రులను విమర్శించి ఇష్టానుసారంగా శాపనార్థాలు పెట్టి కేంద్ర మంత్రులను కలుస్తారు. ఏ విధంగా నిధులు వస్తాయి? ఇవాళ సిగ్గుండ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతి సంవత్సరం కూడా పంట కొనుగోలు సందర్భంలో ముందుగా పంట వేసుకునే సందర్భంలో కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలతో ఒక సమీక్ష నిర్వహిస్తుంది. ఒక సమీక్ష నిర్వహించి ఈ సంవత్సరం మీ రాష్ట్రం నుంచి ఎంత ప్రొక్యూర్మెంట్ అవసరం ఉంటుందో కేంద్ర ప్రభుత్వం నివేదికలు ఉంటుంది. ఆ నివేదికల ప్రకారం కేంద్ర ప్రభుత్వం కొనుగోలు ప్రారంభిస్తుంది. కానీ దీన్ని పడుచుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక లేకుండా కొనుగోలు ప్రారంభించకుండా ఇవాళ కేంద్ర ప్రభుత్వం కొంటలేదు, కేంద్ర ప్రభుత్వం కొంటలేదంటే కేంద్ర ప్రభుత్వం కొంటుందా స్పష్టం చేయండి. కేంద్ర ప్రభుత్వం కొంటలని చెప్పి లేఖ రాయండి. ఇవాళ కేంద్ర ప్రభుత్వం కొనుగోలు కొనకుంటే రాష్ట్ర ప్రభుత్వం రూపాయి బిల్లు లేదు మీ దగ్గర. రోజువారీ కార్యక్రమాలకే ఇవాళ మీకు అద్దెకి ఎత్తలేదు మీ దగ్గర. ఇవాళ డిఎల్ ఇస్తలేరు, పిఆర్సీ అమలు చేస్తలేరు, ఉద్యోగాలు ఇస్తలేరు, నిరుద్యోగ వృత్తి ఇస్తలేరు, 6 గ్యారెంటీలు అమలు చేస్తలేరు. మీ ప్రభుత్వం నడవడమే కష్టం. ఇక్కడ ప్రభుత్వం నడవడం కష్టం, కానీ ఢిల్లీకి మూటలు అప్పయ్యడం మాత్రం సక్సెస్ అవుతుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఇవాళ మహేశ్వరి గారి నేతృత్వంలో, రామచంద్ర గారి నేతృత్వంలో బస్సు యాత్ర చేస్తే తప్ప ఇవాళ ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మొద్దు నిధుల నుంచి బయట రాని విషయం వాస్తవం. ఇవాళ బస్సు యాత్ర చేసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వంలో ఒక చలనం వచ్చింది, ఒక ఆలోచన వచ్చింది. భారతీయ జనతా పార్టీ రైతుల కోసం కష్టపడి పనిచేస్తున్నది, ఉద్యమం చేస్తుంది భావించిన తర్వాతనే ఇవాళ భారతీయ జనతా పార్టీ మీద విమర్శలు స్టార్ట్ చేసింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. కాబట్టి ఇవన్నీ విషయాలు మనం జాగ్రత్తగా గుర్తించి గమనించి ఇవాళ దేశం ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది,
ఇవాళ ఇంత ప్రపంచమంతా అతలగుతలమైతే కూడా అన్ని రంగాల్లో ఇవాళ తెలంగాణ భారతదేశం నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఏ విధంగా అభివృద్ధిలో ముందు పోతుందో ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఇచ్చిన హామీలను ఎక్కడ కూడా విస్మరించకుండా చిట్ట చివరి వ్యక్తి వరకు కూడా కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు చేరుతున్న విషయాన్ని ఇలా తెలంగాణ రాష్ట్ర సమాజం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఏ రాష్ట్రంలో ప్రజల మీద బర్డెన్ లేకుండా, ఏ రాష్ట్రంలో ప్రజలు ఇబ్బంది పడకుండా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం పక్కా 100% ప్రతి సంక్షేమ పథకాన్ని ఇవాళ మీకు అందించే ప్రయత్నం చేస్తున్నది. పేదల ప్రతినిధిగా, పేదల ప్రభుత్వంగా ఇవాళ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ముందుకు సాగుతున్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. కాబట్టి అదే దిశలో ఇవాళ తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఏ ప్రభుత్వం రావాలి, ఏ ప్రభుత్వం ఏర్పడాలో ఒక్కసారి గుండె మీద చేసుకుని ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం తెలంగాణ సమాజానికి ఉందన్న విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోవాలి. ఇవాళ కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడితే తప్ప ఇవాళ 8 లక్షల కోట్ల అప్పులు తీరాయి. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందదన్న విషయాన్ని ఒకసారి గుర్తుంచుకోండి. ఇచ్చే ప్రభుత్వానికి అధికారం ఇవ్వండి, తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. ఇవాళ పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అభివృద్ధి చెందుతుందంటే ఇవాళ అక్కడ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏర్పడది. నీతి రహిత నీతివంతంగా పాలన కొనసాగుతున్నది. కేంద్రం ఇచ్చిన నిధులు సద్వినియోగం చేసుకుంటున్నారు. నిధులు దారి మళ్లిస్తలేరు, నిధులు వాపసు పోతలేవు. ఇవాళ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అభివృద్ధి చెందుతుందంటే నీతి నిజాయితీతో కమిట్మెంట్ తోని, ఒక నిబద్ధతతోని ఆయా రాష్ట్రాల్లో ప్రభుత్వం అవినీతి రహిత ప్రభుత్వాలుగా ఇవాళ ముందుకు సాగుతున్నాయి కాబట్టి అభివృద్ధి చెందుతుంది. ఇవాళ తెలంగాణ రాష్ట్రం పూర్తి అవినీతిమయమైంది. బుట్టల షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టేట్ యూన్. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. ఈ రోజు బాత్రూమ్ లోని మొండి మరకలకు గట్టి పోటీ ఇస్తుంది కొత్త హార్పిక్ బాత్రూమ్ అల్ట్రా క్లీనర్. రోజువారీ ఉప్పునీటి మరకలు, పసుపచ్చదనం నుండి మొండి తుప్పును కూడా అల్ట్రా శుభ్రం చేస్తుంది. కొత్త హార్పిక్ బాత్రూమ్ అల్ట్రా క్లీనర్, మరక ఎలాంటిదైనా సరే మొత్తం బాత్రూమ్ అల్ట్రా శుభ్రం. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. ఇప్పుడు తెలంగాణ ఎంపీ కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. కాబట్టి ఆ దృష్టి మళ్లించడానికి ఇవాళ పక్క రాష్ట్రంతో యుద్ధం చేస్తామని చెప్పి ఇలా ప్రకటిస్తున్నారు. భారతీయ జనతా పార్టీని టార్గెట్ చేసి ఇలా విమర్శించే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా కాళేశ్వరం విషయంలో మహారాష్ట్ర ప్రభుత్వం మనకు సహకరించిన విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మర్చిపోయినట్టున్నారు. కాళేశ్వరం విషయంలో, ప్రాణహిత చెవుల విషయంలో కానీ ఇతర ప్రాజెక్టుల విషయంలో పక్క రాష్ట్రంతో ఇబ్బందులు ఉంటే కలిసి కూర్చొని మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ అడిగితే రాష్ట్ర ముఖ్యమంత్రి ఇయ్యారట. కిషన్ రెడ్డి గారు అపాయింట్మెంట్ ఇప్పారట. చెప్పు నాకు చేత కాదు అపాయింట్మెంట్స్ కూడా చేతనైతలని చెప్తే మేమే ముందుకు వస్తాం, కిషన్ గారు ముందుకు వస్తారు. పక్క రాష్ట్రాలతో మంచి సంబంధాలు ఏర్పరచుకొని అభివృద్ధి రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా ముందుకు పోవాలి తప్ప పక్క రాష్ట్రాలతో గిల్లి గజ్జాలు పెట్టుకొని దాని ద్వారా మళ్ళీ తెలంగాణ వాదాన్ని మళ్ళీ ఒకసారి తీసుకొచ్చి దాని ద్వారా రాజకీయ లబ్ధి పొందాలని చూస్తే ఇది మంచి పద్ధతి కాదు. మహారాష్ట్ర ప్రభుత్వం పక్క సహకరిస్తుంది. అన్ని రాష్ట్రాలు సంక్షేమంతో ఉండాలి, అన్ని రాష్ట్రాల ప్రజలు లాభపడాలి, అన్ని రాష్ట్రాల ప్రజలు సుఖ సంతోషాలు జీవించాలనేటువంటి ఆలోచనతోనే నరేంద్ర మోడీ ప్రభుత్వం ముందుకు వస్తుంది. కాబట్టి అన్ని విషయాల్లో రాష్ట్ర ప్రభుత్వానికి సహకరిస్తాం. పక్క రాష్ట్రానికి కట్టుబడి మేము ఉన్నాం. నిధులు ఇచ్చేది మేమే. కేంద్ర ప్రభుత్వం నిధులు లేకుంటే రాష్ట్ర ప్రభుత్వం నడిచే పరిస్థితి లేదు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు తప్ప తెలంగాణ రాష్ట్రంలో ఇతర సంక్షేమ పథకాలు అమలు చేసే పరిస్థితి లేదు. కాబట్టి మళ్ళీ అప్పీల్ చేస్తున్నా, అందరికి ఇచ్చిన అధికారం ఒక్కసారి బీజేపీకి ఇవ్వండి అవకాశం. అభివృద్ధి మీద చూపడతాం, సంక్షేమం మీద చూపడతాం. తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా అన్ని రాష్ట్రాల్లో అగ్రగామిగా ఉండే విధంగా చూపడతామని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ మరొకసారి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. జై శ్రీరామ్, జై తెలంగాణ. మన జాతీయ అధ్యక్షులు నితిన్ నబీన్ గారు, రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు, కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు మన ఢిల్లీలో జరుగుతున్నటువంటి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఈ యొక్క రాష్ట్ర కార్యాలయంలో జరిగినటువంటి కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాము.
అశోక్ రెడీగా ఉండాలి. ఆక్టోపస్ కంటిన్యూర్ కమాండర్ రెడీగా రావాలి మైక్ పాయింట్ దగ్గరికి. తర్వాత స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్థి, రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థి, సంబంధిత అధికారులు. ఆ తర్వాత విద్యా శాఖ ఉపాధ్యాయులకి గౌరవనీయులైన సీఎం గారి చేతుల మీదుగా ప్రత్యేకమైన అవార్డులు ఉన్నాయి. పాల్గొన్న ప్రతి ఒక్కరూ అద్భుతంగా ప్రదర్శన చేశారు. 7th బెటాలియన్ డిచ్పల్లి, తర్వాత ఎస్పీఎఫ్, ఆక్టోపస్ సీనియర్ ఐపీఎస్ అధికారి అనిల్ కుమార్ గారి పర్యవేక్షణలో శ్రీనివాసరావు గారి ఇన్ఛార్జ్, ఆర్ఏ రమేష్ గారు ఆక్టోపస్, తర్వాత స్కౌట్స్ అండ్ గైడ్స్ పాఠశాల విద్యా సంచాలకులు నవీన్ నికోలస్ గారు, విద్యార్థి